దేవునికి స్తోత్రం. ఈరోజు మహోన్నతుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. ప్రకటన గ్రంథం 1:18. ప్రియా మహిమోన్నతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా సురక్షితంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ఇంట ప్రతి అవసరాన్ని అక్కడ కూడా తీర్చి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ ప్రభు దయచేయాలని, ప్రభు తన శాశ్వతమైన కృపతో మీ కుటుంబాలకి జయమనుగ్రహించాలని, ప్రభు మీకు సంపూర్ణంగా తన కంచె వేసి కంచెగల తోటలో మిమ్మల్ని బలపరచాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి వాక్యాన్ని షేర్ చేయండి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు అభయమిస్తున్నారు. భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవునై ఉన్నానంటున్నాడు. మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నారు. యేసు పునరుత్థానుడై లేచినందున సమస్త భయం నుండి మనకు విడుదల కలుగుచున్నది. ఆ భయము మన మీద ఏలుబడి చేయదు, మనలను బానిసలుగా జాలదు కూడా. దేవుని బిడ్డలారా, యోబు జీవితం ముందు ఎన్నో బాధలు విస్తరించుటకు ప్రాముఖ్యమైన కారణం అతను కుండిన భయమే. ఏమి వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది అంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, ఏది వస్తాదని నువ్వు బహుగా భయపడతావో అదే మన మీదకు రాబోతుంది. ఆనాడు శిష్యులు పొంగుచున్న సముద్రమును గాలిని చూసి భయపడినప్పుడు యేసు వారిని చూచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలి సముద్రమును గర్దింపగా అవి మిక్కిలి నిమ్మలమయ్యారు. దేవదేవుని బిడ్డలారా, మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన నా సంగతిని ఎరగక శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా ఆయన వచ్చి వారి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగ్గా కానీ ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నారు. దేవదేవుని బిడ్డలారా, భయపడటం వల్ల మనుషులకు ఉరివచ్చును. యెహోవా యందు నమ్మికుంచు వారు సురక్షితంగా ఉండాలని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. నాసికారంధ్రములో శ్వాస గల మనుషునికి భయపడకు వాడు ఎంతటివాడు? కొందరు దేనికైనాను భయపడుతూ ఉందరు. పిల్లి అడ్డుపడినా భయం, బల్లి శబ్దం చేసినా భయం, గొడ్లబో గోప కేక వేయబడినా భయం, ఒక టెలిగ్రామ్ వచ్చినా వణికి పోతున్నారు. భయములన్నింటిలో ఘోరమైనది మరణ భయమే. దేవుని బిడ్డలారా, అనేకులు మరణ వేళ నింటిని రక్షించబడకుండా పాపంలో జీవించి మరణించి వారి ఆఖరి నిమిషంలో ఎంతో వేదన చెందుతారు. అయితే ప్రభు పునరుత్థానమును జీవనై ఉన్నవాడు చనిపోయిన లాజర్ను, చనిపోయిన విధురాలు కుమారుని, యాజీరు కుమార్తెను సజీవులుగా లేపిన అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వప్రియ జగత్రక్షుడు, శ్రీమంతుడు. అంతేకాదు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్వరుడు మన ప్రియ ప్రభు. యేసుక్రీస్తు మరణం యొక్క అధిపతిని తన మరణం ద్వారా గెలిచి వాని చేతిలో నుండి మరణము, పాతాళలోకం యొక్క తాళపు చెవులను లాక్కొని, కాబట్టి ఎటువంటి మరణ భయము మనలను సమీపింపజాలదు. దేవుని బిడ్డలారా, గాఢాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను, మరణమును జయించి క్రీస్తు నాతో కూడా ఉన్నాడు అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు. దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనతో కూడా ఉన్నాడు. మన పక్షాన్ని కార్యం చేయగల గొప్ప దేవుడే. జీవగల దేవుని బిడ్డలారా, పెద్ద సమస్యలైనా సరే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తే తల వంచి తీరాల్సిందే. ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. కైనా ప్రార్థించండి. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా ప్రభువును ప్రార్థిస్తూ స్తుతిస్తూ గడిపేద్దాం. పరిస్థితుల్లో మార్చగలిగేది ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు మించిన ఆయుధం ప్రపంచంలో ఏది కూడా లేదు, ఎక్కడా లేదు. కానీ దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన చిన్నదైనా
ప్రార్థన ఆలకించే యేసయ్య చాలా గొప్పవాడు, పెద్దవాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు. ఆ జీవాధిపతికి ఇప్పుడే మనసిప్పి ప్రార్థించండి, ప్రార్థనకి ప్రతిఫలం పొందండి. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, విశ్వ విజయప్రదాత, విశ్వ చక్రవర్తి, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నీ దైనదాసుని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి నాయన. నమ్మదగిన వాడు నీవే, నమ్ముకోదగిన సహాయకుడు నీవే. మా దేవా, మా రక్షకుడా, మా విజయసారథి, మా రథసారథి, సంపూర్ణమైన ఆశీస్సులు, ఆశీర్వాదాలు, దీవులు మీ వెళ్ళని మాకు అందరికి దయచేసి వీళ్ళందరికీ జయమేమని ఏస్తున్నాను ప్రార్థిస్తూ విజయం నడుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.